సాంబశివారెడ్డి ప్రశాంతి కడప నుంచి వచ్చారు. పెళ్ళయి 8 సంవత్సరాలు అయింది. నెలసర్లు సరిగ్గా రావటం లేదు. నీటి బుడగలని చెప్పారు. లాప్రోస్కోపీ ఆపరేషన్ చేయాలన్నారు. చేయించారు. వీళ్ళ జేబులో నుంచి మేడం గారి అకౌంట్లోకి 30,000 ట్రాన్స్ఫర్ అని అదొకటే జరిగింది. తర్వాత ఏమిటి మేడం సమస్య అంటే చూద్దాం అన్నారు. మందులు వాడుతూ ఉన్నారు. ఐవీఎఫ్కి వెళ్తారా అన్నారు. సరే ఇది కాదులే పరిస్థితి అని మన గురించి చూసి యూట్యూబ్లో ఎతుక్కుని మన దగ్గరికి వచ్చారు. అవును సార్. మన దగ్గరికి వచ్చి ఎన్ని నెలలు వాడారు? 4 months కంప్లీట్ అయింది. 4 months కరెక్ట్గా కంప్లీట్ అయ్యి సరే ఇంకా 4 months కోర్స్ అన్నారు డాక్టర్ గారు. ఏంటో ఒకసారి చూద్దాం అనుకునే లోపే ప్రెగ్నెన్సీ కన్ఫామ్. ఏది ఇక్కడ మీకు స్కానింగ్లో ఎన్ని రిపోర్ట్స్ అయ్యి ఒకసారి అయితే రిపోర్ట్స్ అన్ని దీంట్లో పెట్టాలమ్మా. ప్రశాంతి ఎస్. స్కానింగ్ తీసుకోమంటే ముందు బ్లడ్ టెస్ట్ చేయించుకోమంటాం. యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది కరెక్టే. 2 గీతలు వచ్చినాయి ఫస్ట్ టైం, మంచిదే. మరి బ్లడ్ టెస్ట్ చూడాలి, హెచ్సిజి అది 5 కన్నా దాటి ఉండాలి అని చెప్పాం. 400 చిల్లర వచ్చింది, బాగానే ఉంది. ప్రెగ్నెన్సీ కన్ఫామ్, గుడ్. మరి స్కానింగ్లో ఎంత ఉంది అంటే ట్యూబుల్లో ఉందా గర్భసంచిలో ఉందా? ప్రెగ్నెన్సీ ఉంది కరెక్టే, అది ఎక్కడుంది? ట్యూబుల్లో ఉందా గర్భసంచిలో ఉందా చూడటానికి అక్కడే స్కానింగ్ తీయించుకోమన్నాం. అక్కడే దగ్గరలో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి స్కానింగ్ తీయించారు. అర్లీ ప్రెగ్నెన్సీ, గర్భసంచిలోనే ఉంది, ట్యూబుల్లో కాదు అని ఇచ్చారు. నార్మల్ ప్రెగ్నెన్సీ. సో ఇప్పుడు ఏమైందయ్యా? పెళ్ళయ్యి 8 సంవత్సరాల నుంచి రాని గర్భిణి, లాప్రోస్కోపీ చేసిన రాని గర్భిణి, నీటి బుడగలు ఉందని చెప్పి మరి ఇన్నాళ్ళు ఆపరేషన్ చేసిన రాని గర్భిణి ఈరోజు కేవలం మందులతో 4 నెలల్లో వచ్చింది. ఆపరేషన్ ఉందా? లేదు. ఐవీఎఫ్ చేశామా? లేదు. మరి చెప్పాలి మీరు, ఎట్లా వచ్చిందో మీరే చెప్పండి. మీ నోటితో మిగతా వాళ్ళకి కూడా ధైర్యం కలిగిద్ది. ఓకే సార్. మేము కడపలో ఒక 8 years ఫస్ట్ వచ్చేసి నీటి బుడకలకు ఆపరేషన్ చేయించాము. తర్వాత మెడిసిన్ వాడుతూ వచ్చాము, కాలేదు. ఐవీఎఫ్ చేయించుకోమని చాలామంది చెప్పారు, కానీ మేము చేయించుకోలేదు. అలా వద్దని కొన్నాళ్ళ ఇట్లే ట్యాబ్లెట్లతో చూసాము అక్కడ కడపలోని 4 హాస్పిటల్లో. తర్వాత మా భార్య వాళ్ళ మేనమామ కూతురు ఇక్కడికి వచ్చి ప్రెగ్నెన్సీ ఓకే అయింది. అది మాకు చెప్పింది ఆమె చెప్పిన తర్వాత మేము ఇక్కడికి వచ్చాము. సార్ చెప్పింది మీలాగనే మేము కూర్చొని విన్నాము. సార్ చెప్పినప్పుడు మాకు నమ్మకం కలిగింది. సార్ చెప్పినట్టు 4 months మెడిసిన్ వాడాము. ఇంకా మళ్ళీ రావాల్సి వస్తుందేమో అనుకునే టైంలోనే ఓకే అయిపోయింది. మాకు సంతోషంగా ఉంది. సారు వల్ల ఎప్పటికీ మేము మర్చిపో. దేనివల్ల వచ్చిందంటారు ప్రెగ్నెన్సీ? డాక్టర్ వైఎస్ బాబు ఫార్ములా, మ్యాజిక్ ఫార్ములా. మయ్యా వచ్చేసి సాల్. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. ఇది మ్యాజిక్ చేస్తుంది. సంవత్సరానికి నెలలు రాని వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీ తెప్పిస్తుంది. 3 నెలల్లో 4 నెలల్లో. నెల రావాలంటే సంవత్సరం పట్టిద్ది. బిల్లేస్తే తప్ప రాదు. ఆజా అని పిలవాల బిల్లలేసి, అప్పుడు కానీ నెలలు రావు. అలాంటి వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీ తెప్పిస్తుంది. కుట్టు లేకుండా, కోత లేకోకుండా, రక్తపు చొక్క చూడకోకుండా, మత్తు లేకోకుండా అని చెప్పాను నేను. సో అదే రకంగా ఇప్పుడు మీరు కూడా తెచ్చుకున్నారు. జూన్లో వచ్చాము ఇక్కడికి. ఇప్పటికి మాకు ఓకే అయిపోయింది. 4 months జూన్ 15వ తారీఖున వచ్చారు. బ్రేక్ ఇవ్వకుండా కంటిన్యూ సార్ చెప్పినట్టు చేశాము, మాకు సక్సెస్ అయిపోయింది. జూన్ 15వ తారీఖు వచ్చారు, కరెక్ట్. కాబట్టి మీరు కూడా సంతానం పొందొచ్చు. ఎంతో మందికి నిరూపించాం పీసీఓడి ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ పొందొచ్చు. నమ్మితేనే మనం సక్సెస్ కాగలం. అవును, అది సార్ చెప్పినట్టు చేయండి, ప్రతి ఒక్కరికి సక్సెస్ అవుతుంది. ఆల్ ది బెస్ట్. శీఘ్రమేవ సుపుత్రికా ప్రాప్తిరస్తు. రైట్. వీడియోలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కుదిస్తాను, లేకపోతే నా స్పీచ్ ఎక్కువైంది. పాప వీడియో అయిపోగానే చాలామంది అనుకుంటారు, ఏంటి సార్ గారు పీకలేదేంటి క్లాసు, అప్పుడే